మా బాస్ వచ్చేది సూరపనేని మోహన్ రావు. అన్న వచ్చి కారు దిగంగానే అబ్బా ఇవాళ ఇస్తాడు రా బాబు అనుకునేది. అందరిని పిలిచి నిలబెట్టేది సమ్మటి నిలబెట్టి ఇరా అందరిని పిలిచి ఒకరికి 100 ఒకరికి 100 150 100 150 నాకు 200 ఇచ్చేది. ఎందుకంటే నేను ఫట్ అనేది కొట్టక ఏ రోజు కూడా హాలిడే లేదు నాకు. మార్నింగ్ మళ్ళీ 8:30కి అందరం జాయిన్ అవుతాం కదా, 9కు బ్యాగులు తీసుకొని బయటకు వెళ్ళాలి కదా. బాస్ వచ్చేది, పూజ చేసేది, నిలబడేది, ఒక్కొక్కరిని పిలిచేది, అందరిట్లా నిలిచేది. నిన్ను ఇచ్చిన పైసలు ఏం చేసి చెప్పనేది. మళ్ళీ చూడు ఎంత లాజిక్ ఉందో దీంట్లో. ఇది అందరికి అర్థం కావాలా, మన మనస్తత్వం ఏంది, మనం ఏం చేస్తున్నాం అనేది. అందులో తెలంగాణ ఆంధ్ర డిఫరెంట్ చెప్తాను అన్న. ఫస్ట్ ఆంధ్ర పిలిచేది, ఏం చేసినావు 200 అనేది. సార్ 150 రూపాయలు మా అత్తకు పంపించా, 50 రూపాయలల్లా కొన్ని వస్తువులు తీసుకొని పోయి చేయండి. ఓకే చల్. ఇంకొక తెలంగాణ పిలిచి ఏం చేసినావా సార్, 100 రూపాయలు మటన్ తీసుకున్నా, ఒక క్వార్టర్ తీసుకున్నా, 2 బిర్యానీలు తీసుకున్నా సార్ అనేది. ఎంతమంది ఉంటారా మీ ఇంట్లో అనేది. 6గురు ఉంటాం సార్ అనేది. అన్న తర్వాత ఇక నువ్వు అనేది నన్ను పిలిచింది. 200 ఏం చేసినావు అన్నాడు. సార్ 50 రూపాయలు మటన్ తీసుకున్నా సార్, రైస్ లేవు సార్ ఇంట్లో, ఒక 5 కేజీల రైస్ తీసుకున్నా సార్, ఇంకా 50 మిలిగినాయి సార్ మా దగ్గర అన్నాడు. అందరు పిలిచిన చూడరా 5 కేజీల రైస్ తీసుకుంటా అతను, వాళ్ళ ఇంట్లో ఉన్నది భార్య అతనే. మటన్ తీసుకుంటా 1/2 కేజీ. ప్రశాంత్ గా తిన్నాడు, ఎవరన్నా దోస్తుని పిలిపించుకున్నాడు, మళ్ళీ అలా కూడా పెట్టిండు. ఈడు బిర్యానీలు తిన్నాడు. ఎంతమంది తింటారా బిర్యానీలు? ఈడు 200 కథం పెట్టేసాడు. మన దగ్గరికి 50 మిలిగినాయి. ఈడు 50 అప్పు అడుగుతుండు, ఇప్పుడు నన్ను అడుగుతున్నాడు. దట్ ఈస్ ఇదేరా మీ దగ్గర ఉన్నది, ఇక్కడ నేర్చుకోరని చెప్పాడు. నాకు అది బాగా మైండ్ లో అంటే రైస్ తీసుకోపోతే 10 రోజులు వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన పైసలన్నీ దాపెట్టుకుంటున్నా కదా నేను. వాడు ఏ రోజు రోజు కథం పెడుతున్నాడు కదా. మన వాళ్ళకు ఉన్నది వాళ్ళకి అదే, రేపటి గురించి వాళ్ళు ఆలోచించారు. అర్థమైందా? అది 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 కొంతవరకే ఉండాలి, కానీ అట్లా దెబ్బతిన్నారు. లాస్ట్ చనిపోతప్పుడు కూడా చావు కూడా డబ్బులు లేకుండా నేను ఇచ్చా. మళ్ళీ నా దగ్గర పని చేశాడు ఆఫీస్ పెట్టినప్పుడు. పెద్ద మనిషి ఉండాలని తీసుకొచ్చాడు, చావుకి ఇచ్చేసాడు రూలు వాళ్ళ ఫ్యామిలీతో సహా ఇచ్చినప్పుడు. ఆ టైంలో నేను 30,000 ఇచ్చినంటే అర్థం చేసుకున్నాం. 30,000 ఇచ్చిన 98లో. ఇంకొక ట్రాన్స్పోర్టర్ చనిపోయాడు, 20,000 ఇచ్చా. 20,000 అంటే ఇలా 20 lakhs. అంతేనా చేసే వాళ్ళకు. నాకు దేవుడు ఇచ్చిండు 20,000, చాలా తీసుకో.